Praise the Lord! Today we shall read Proverbs 11, verse 30. The fruit of the righteous is a tree of life, and he who wins souls is wise. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. ప్రభునందు మనం ఆనందించాలి, సంతోషించాలి, దేవుని గణపరచాలి, అని స్తుతించి ఆరాధించాలి. అది మనకి ఆశీర్వాదము. మంచిది పిల్లరా. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ రాస్తున్నాడు, నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము. ఎవరండి నీతిమంతులు? మనం ఎట్లా నీతిమంతులమైనా ఎప్పుడైతే యేసు ప్రభువారు మనం కలిగి ఉంటామో, యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉంటారో ఆయన నీతిని మనం కలిగి ఉంటాం. కాబట్టి మన నీతి కాక ఎప్పుడైతే ఆయన నీతిని కలిగి ఉంటామో ఆయన యొక్క గుణగణంలో ప్రతిబింబిస్తాం. ఆయన ఎట్లా ప్రేమ చూపెట్టారో, ఎలా క్షమించినారో, ఎలాగ ఆదరించినారో, ఎలాగ తగ్గించుకున్నారో, ఎలాగ విధేయత చూపెట్టారో, సమాధానం కలిగి ఉన్నారో పిల్లరా, ఇలాంటి జీవజల ఆ ఫలముల వల్లే మనం ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి గుణగణములు కలిగి ఉంటామో పిల్లరా, ఆ కుటుంబము ఎలాంటి జీవవృక్షం వల్ల ఉంటుందండి. ఆ ఫలములు తిన్న అనేక మంది దీవించబడతారు, కలిగి ఉంటారు. ఈ ఉన్నతమైన కృప ఇవ్వడానికి యేసు ప్రభువారు పరలోకం విడిచిపెట్టి లోకములకు వచ్చారండి. తన విలువైనటువంటి ప్రేమను ఆ కలువరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టి ఈ గొప్ప కృపనిచ్చినారు. ఏమిటా కృప అంటే మనల్ని జీవింపచేసినారు. అమ్మాయ్య, ఈ విధమైనటువంటి జీవింపచేసే జీవితం నీకుందా? ఉన్నట్లయితే నీవెంత ధన్యుడువు, ధన్యురాలు. గల కారణము నీ జీవితం ద్వారా కుటుంబం ఆశ్రదింపబడుతుంది, బయట వారు ఆశ్రదింపబడతారు, అనేక మంది మేలు చూస్తారు. అలాంటి గొప్ప జీవితం కలిగి ఉండి దేవుని మహిమకరముగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే మీ నీతిని మేము కలిగి ఉంటామో, మీ అందు మేము నిలిచి ఉంటామో ప్రభువా, మా యొక్క స్వనీతిని కాక మీ నీతిని ప్రతిబింబిస్తాం, రిఫ్లెక్ట్ చేస్తాం ప్రభువా. తద్వారా మా జీవితము అనేక మందిని వెలిగిస్తుంది, అనేక మందికి జీవజల ప్రవాహం వల్లే ఉంటుంది, జీవజల ఫలముల వల్లే ఉంటుంది నాయన. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మీరు మాకు ఇవ్వండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఫలములు వారు ఫలిస్తున్నారు పరీక్షించుకుని యేసు ప్రభువారిని కలిగి ఉన్నప్పుడు ప్రభువా, మా యొక్క మాటలు, మా ఆలోచనలు, మా చూపులు, మా తలంపులు, మా నడవడి మీ అధికారం ఉంటుంది. కాబట్టి మేము మంచి ఫలములు ఫలిస్తాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, సమాధానకరంగా ఉంటాం, క్షేమాభివృద్ధిని కలిగజేసే వరకు ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి జీవితం దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 11:30, this verse highlights the powerful and life-giving impact of a righteous life. A person who walks in integrity, guided by God's principles, becomes a source of blessing, encouragement, and renewal to others, like a tree that provides nourishment and shelter. Amen.